రావు గారు, పాకిస్తాన్ చైనా నుంచి తెచ్చుకున్నటువంటి JF-17 ఫైటర్ యుద్ధ విమానాలను బంగ్లాదేశ్కి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనిపై భారత్ ప్రభావం ఎలా ఉంటుందంటారు? అలాగే భారత్ ప్రతిచర్య ఎలా ఉండాలంటారు రావు గారు? ఎస్ అండి, ఇప్పుడు ఇండియా చుట్టూరు శత్రువులు అంటే ఇండియా 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దు వెంబడి మనకి శత్రు దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటు పాకిస్తాన్, తర్వాత చైనా అతిపెద్ద శత్రువు, తర్వాత ఇప్పుడు ఈ పాకిస్తాన్ చైనాలు రెండూ కలిసి సంయుక్తంగా ఇంకొక అతిపెద్ద శత్రువుని తయారు చేస్తున్నాయి, అదే బంగ్లాదేశ్. ఇప్పుడు చూడండి, చైనా ఒకప్పుడు పాకిస్తాన్కి ఇచ్చిన యుద్ధ విమానాలే JF-17 థండర్ బ్లాక్ 2 అని ఒక యుద్ధ విమానం ఉంది. అది 4.5 జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే అది ఆల్మోస్ట్ భారతదేశం ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్న రఫేల్ ఫైటర్స్తో సమానమైన పోరాట పటిమ కలిగి ఉంటుంది అనమాట JF-17 థండర్ బ్లాక్ 2 అనేది. ఇది పాకిస్తాన్ చైనా అంటే పాకిస్తాన్ ఏరోనాటికల్ కార్పొరేషన్, చైనా చెంగ్డు ఏరోనాటికల్ కార్పొరేషన్ సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. పాకిస్తాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇప్పుడు చైనా ఇచ్చిన యుద్ధ విమానాన్ని పాకిస్తాను బంగ్లాదేశ్కి ఇస్తుంది. అంటే ఏంటి, చైనా పాకిస్తాన్లు సంయుక్తంగా బంగ్లాదేశ్ని శక్తివంతం చేస్తున్నారు ఇండియాకి ఎగ్నెస్ట్గా. ఎందుకు బంగ్లాదేశ్ని శక్తివంతం చేస్తున్నారంటే ఓన్లీ ఇండియాకి వ్యతిరేకంగా అని చెప్పవచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్ 4,496 కిలోమీటర్ల భూ సరిహద్దు వెంబడి చుట్టూ ఉన్న దేశం ఇండియానే. ఇండియాలో ఉన్న రాష్ట్రాలు ముఖ్యంగా చెప్పాలంటే మిజోరాం, ఈ త్రిపుర, మేఘాలయ, అస్సాం, వెస్ట్ బెంగాల్ 5 రాష్ట్రాలు భూ సరిహద్దులు కలిగి ఉన్నాయి బంగ్లాదేశ్తో. ఇప్పుడు బంగ్లాదేశ్కి 48 JF-17 థండర్ బ్లాక్ విమానాలు అంటే 4 స్క్వాడ్రన్స్ అంటారు. ఒక్కో స్క్వాడ్రన్లో 4 యుద్ధ విమానాలు ఉంటాయి. 4 స్క్వాడ్రన్ని బంగ్లాదేశ్కి పాకిస్తాన్ ఇస్తుంది. $720 మిలియన్ విలువ చేసేది. ఇక్కడ పాకిస్తాన్ ఏంటంటే చైనా తయారీ విమానాలను ఇందులో తయారు చేసుకుని బంగ్లాదేశ్కి ఇస్తుంది. పాకిస్తాన్కి డబ్బులు కావాలి. పాకిస్తాన్ ఇప్పుడు బెగ్గర్ ఆల్మోస్ట్ ఫెయిల్డ్ స్టేట్ అండి, ఎకనామికల్గా దివాళా తీసేస్తుందన్నమాట. ఈ పరిస్థితిలో ఈ యుద్ధ సామగ్రిని అమ్ముకుని డబ్బులు సంపాదిస్తున్నారు. అందులో భాగంగా బంగ్లాదేశ్కి ఇస్తుంది. కానీ పాకిస్తాన్ ఏ పరిస్థితిలో బంగ్లాదేశ్కి ఇస్తుంది అనేది ఇండియాకి మనకి ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అండి. మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు బంగ్లాదేశ్ మామూలు దేశం, ఇండియా మీద ఆధారపడేది. ఇండియాకి ఏదో ఇండియా మీద వ్యతిరేకత అక్కడ ఉన్నప్పటికీ ఇండియాకి వ్యతిరేకంగా అది యుద్ధం చేసే పరిస్థితిలో లేదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఇచ్చిన JF-17 థండర్స్తో 48 యుద్ధ విమానాలతో అక్కడ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన లాలిన్ మాన్ హాట్ అనే ఒక ఎయిర్ బేస్ దగ్గర ఇది ఎస్టాబ్లిష్ చేస్తుంది. దీని ద్వారా భారతదేశంలో ఒక అతిపెద్ద మహానగరమైన కలకట్టాకి చాలా చాలా డేంజర్. గుర్తుపెట్టుకోవాలి, ఇండస్ట్రియల్ ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ డెవలప్డ్ టౌన్, వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఆన్ ది ఎర్త్ అనమాట కలకట్టా, వెస్ట్ బెంగాల్ క్యాపిటల్. దానికి థ్రెటన్ చేస్తుందండి, చాలా చాలా డేంజర్. రెండో తర్వాత త్రిపుర అగర్తలాకి, మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్ సిటీని, అరుణాచల్ ప్రదేశ్ ఏటానగర్ని, ఈ గౌహతి అస్సాం డిస్పూరు, తర్వాత ఈ సిక్కిం ఈ సిటీలకి అంటే ఈస్టర్న్ ఆల్మోస్ట్ పాట్నా వరకే ఈ థ్రెటన్ చేస్తాయి అనమాట యుద్ధ విమానాలు. యుద్ధం అంటూ వస్తే చాలా చాలా డేంజర్ అనమాట. అంటే పాకిస్తాన్ ఇప్పుడు దాకా బంగ్లాదేశ్కి టీత్ లేవు, కానీ ఇప్పుడు టీత్ ఇస్తున్నారు. అంటే యుద్ధ సమయంలో అది మనకి డేంజర్ అవ్వబోతుంది. ఎంత చిన్న దేశమైనా అది మనకి డేంజరే. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఎప్పుడు డేంజర్ అవుతుందంటే మనం పాకిస్తాన్తో యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు, లేదా చైనాతో యుద్ధంలో ఇన్వాల్వ్ అయినప్పుడు, లేదా వీళ్ళిద్దరితో కలిసి 2 ఫ్రంట్ వార్ అంటున్నారు, వీళ్ళిద్దరితో ఇన్వాల్వ్ అయినప్పుడు బంగ్లాదేశ్ కూడా కత్తి పైకి లేపినప్పుడు మనం అక్కడ సైన్యాన్ని తరలించవలసిన పరిస్థితి వస్తుందన్నమాట. చాలా చాలా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ దానికి 48 4 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఇస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 2 ఇప్పటికే చైనా అరుణాచల్ ప్రదేశ్ని ఎప్పుడు తీసేసుకోవాలి, ఎప్పుడు కబళించాలా, ఎప్పుడు ఆక్యుపై చేసుకోవాలనేది ఒకటి ఉంది. కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే 2017లో డోక్లాం ప్లాట్యూ దగ్గర చైనా మనకి ఎత్తుగడ వేసి సైన్యాన్ని మోహరించినప్పుడు మన సైన్యం అక్కడ నిలబడింది. అంటే ఇండియా అలా నిలబడితే అది ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు కుట్ర పంతుంది. ఏ విధంగా ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఒకేసారి యుద్ధానికి వస్తే అది 3 ఫ్రంట్ వార్, ఒకేసారి 3 దేశాలు యుద్ధాన్ని చేస్తాయి. అందువల్ల 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దు, ఇక్కడ 8,000 దాకా ఈ సముద్ర సరిహద్దులో మనం యుద్ధం చేయాలి. ఆ సమయంలో బంగ్లాదేశ్ మనకి నిప్పు కలిగించగలదు, గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల అరుణాచల్ ప్రదేశ్ చైనా కబళించాలి అంటే ఎంటైర్ బ్రహ్మపుత్ర రివర్ని బంగ్లాదేశ్ని ఆయుధవంతం చేస్తున్నారు. ఇక్కడితో ఆగరండి, JF థండర్ ఇస్తున్నాడే కాదు, ఇప్పుడు తర్వాత దానికి న్యూక్లియర్ రియాక్టర్ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తుంది చైనా. అంటే న్యూక్లియర్ పవర్ కూడా చేయొచ్చు. దానివల్ల బంగ్లాదేశ్ ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను,
మరో పాకిస్తాన్గా భారతదేశానికి తూర్పు దిక్కును తయారు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ప్రమాదం అనమాట, అత్యంత ప్రధానం. మరి ఇప్పుడు భారతదేశం ఏం చేయాలి అంటే ఒక్కటేనండి, ఇప్పుడు ఈ ఆయుధాల ఎగుమతిని భారతదేశం ఏ విధంగా కూడా ఆపలేదు. ఎందుకంటే అక్కడ చైనా ఒప్పుకుంది కాబట్టి పాకిస్తాన్ ఇస్తుంది, కాబట్టి చైనా ఒప్పుకోకపోతే ఇవ్వదు. ఇప్పుడు చైనాని పాకిస్తాన్ మనం ఆదేశించలేం, ఆదేశించిన వాళ్ళు ఆగరు, మన శత్రువులు కావాలని చేస్తున్నారు కాబట్టి. మరి ఇండియా ఏం చేయాలి అంటే, ఇండియా ఆల్రెడీ కొన్ని చేసింది కానీ ఇవి సరిపోవు. ఏం చేసిందంటే కశ్మీరా దగ్గర మన ఎయిర్ బేస్ దగ్గర రఫేల్ ఫైటర్స్ని, తర్వాత తేజ్పూరు, అగర్తల, తర్వాత వెస్ట్ బెంగాల్, ఈ లక్నో ఈ సమీపం వరకు మనకి రఫేల్ ఫైటర్స్ని, ఈ SU-35 ఫైటర్స్ని, SU-30 MK రష్యా నుంచి మనం తెచ్చుకున్నాం, మోహరించాం. మిరేజ్ 30 ఫైటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం అటాక్ చేసేయగలుగుతాం, కానీ ఇవి సరిపోవండి. ఇప్పుడు S-400ని కూడా అక్కడ మోహరించడం జరిగింది. కాబట్టి S-400ని దాటుకుని భారత ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాటుకుని ఎట్టి పరిస్థితుల్లో JF-17 థండర్ మన మీద అటాక్ చేయలేవు, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, JF-17 థండర్ దగ్గర ఒక మిసైల్ వాడుతుంది, ఎయిర్ టు ఎయిర్, చైనా తయారు చేసిన PL-15 PL-10 అనే ఒక ఎయిర్ టు ఎయిర్ అనేది ఒక 400 కిలోమీటర్ బియాండ్ విజువల్ రేంజ్ అనే మిసైల్ మనం థ్రెటన్ చేస్తుంది. బంగ్లాదేశ్ ఎయిర్ స్పేస్ దాటకుండానే మనల్ని అటాక్ చేసేస్తారండి. మనకి యుద్ధ విమానాలకు ప్రాబ్లం అనమాట, చాలా చాలా డేంజర్. JF-17 అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఫైటర్. చైనా అంటారు, అందరూ ఏమంటారంటే చైనా ఫైటర్స్ తుత్తు దీపావళిలో తుస్సుమని అంటారు. కానీ ఎంతైనా యుద్ధాలు అనేది యుద్ధమే, ఆయుధాలు అనేవి ఆయుధాలే. చాలా జాగ్రత్త ఇప్పటికే ట్రంప్ చెప్తున్నారు, ఈ JF-17 వల్ల మన రఫేల్ పడిపోని అని. ఇప్పటికీ భారతదేశం ఇంకా దాన్ని నోరు విప్పలేదు, కానీ ఖండించింది. కానీ యుద్ధం అన్నాక ఎవరైనా అటు ఇటు లాసెస్ వస్తే ఇద్దరికి దెబ్బలు తగులుతాయి. కానీ ఈ JF-17 అనేది ఇప్పుడు మనం థ్రెటన్ చేస్తుంది. బంగ్లాదేశ్కి ఈ ఆయుధాలను మనం ఒప్పుకుంటే తర్వాత అణ్వాయుధాలు అంటారు. కాబట్టి అంతర్జాతీయంగా దాన్ని ఇష్యూ చేయాలి. బంగ్లాదేశ్ని మనం అనాలి, మీకు ఎందుకు ఇన్ని ఆయుధాలు తెచ్చుకోవాల్సిన అవసరం అని. అందుకే బంగ్లాదేశ్ మీద మనం ఆర్థిక ఆంక్షలు విధించేటట్టు చేయాలి. ఏ విధంగా? ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ విధించాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎక్కువ ట్రేడ్ మనతోనే చేయాలి. ఎక్కువ మన పోర్టులు, కలకట్టా పోర్టుని అది వాడుకుంటుందండి, మన రోడ్లు వాడుకుంటుంది, దానికి వేరేది లేదు. మన ట్రేడ్ మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారు, వాళ్ళ పీపుల్ ఎక్కువ మంది మన దగ్గర ఉంటారు. ఏది? ఇమ్మిగ్రెంట్ పర్మిట్స్, వీటన్నిటి రెస్ట్రిక్షన్స్ విధించాలన్నమాట. అవసరమైతే నేవల్ బ్లాకేడ్ విధించి దాని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎక్కువ అవ్వకుండా చేయాలి. ఇప్పటికే మన హల్దియా దగ్గర ఒక నేవల్ బేస్ కూడా పెడుతున్నాం, అక్కడ దాని ఆగడాలు పెరిగిపోవడం వల్ల బే ఆఫ్ బెంగాల్లో, ఏది బంగాళాఖాతంలో. ఈ విధంగా బంగ్లాదేశ్ని బంధించి పెట్టాలి. రెండు, మన చికెన్ నెక్కన వాళ్ళు కొల్లగొట్టే అవకాశం ఉంది. JF-17 వచ్చేది మన చికెన్ నెక్కని టార్గెట్ చేసుకునే వస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? బంగ్లాదేశ్లో ఎంతటి చిన్న యుద్ధం అంటూ వచ్చినా మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే సింపుల్గా దాన్ని కొట్టేసి కోల్డ్ స్టార్ట్ పాలసీ లాగా రంగపూర్ దగ్గర చికెన్ నెక్క దానికి ఒకటి ఉంది, దాన్ని కట్ చేయాలి. చిట్టగాంగ పోటీని కట్ చేసేస్తే ఇంకా బంగ్లాదేశ్కి శక్తి ఉండదండి, అది ఒకటి చేయాలి. రెండు, రా ఆపరేషన్స్ ఎక్కువ చేయాలి. అవసరమైతే దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అన్నిటినీ ఇమ్మీడియట్గా నాశనం చేసేటట్టు యుద్ధం వస్తే ముందే పెట్టుకోవాలన్నమాట. అంటే బంగ్లాదేశ్ని మనం ముందే, అంటే పాకిస్తాన్, అంటే నేను చెబుతున్నానని కాదు, ఇటు పాకిస్తాన్ చైనా ఒకేసారి యుద్ధానికి వచ్చినప్పుడు బంగ్లాదేశ్ మీద మనం ఎలాగో వారికి వెళ్ళాలి. అదేదో ముందే ఒక స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించి కోల్డ్ స్టార్ట్ పాలసీ లాగా ఈ రంగపూర్ని, చిట్టగాంగ పోర్ట్ని డిస్కనెక్ట్ చేసే విధంగా మనం ఆలోచించాలన్నమాట. ఆ విధంగా బంగ్లాదేశ్కి ఆర్థిక ఆంక్షలు విధించి, నేవల్ బ్లాకేడ్ విధించి, ఇలాంటి ఆయుధాలు నువ్వు తెచ్చుకుంటే భారత వ్యతిరేకంగా మేము ముద్రేస్తాం, భారత శత్రువుగా మేము ముద్రేస్తాం, కాబట్టి నీకు లేదంటే ఇది ఆయుధాలు తెచ్చుకునే అవకాశం కూడా ఆపేయొచ్చండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చే బంగ్లాదేశ్ ఎలక్షన్లో భారత వ్యతిరేక పార్టీలు ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఏది? జైషీ ఇస్లామీ అనే పార్టీ ఒకటి, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ అని జన్జెడ్ పార్టీ ఒకటి, తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉంది. అక్కడ తారిక్ రెహమాన్ ఇప్పుడు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ గెలిచే BNP, తారిక్ రెహమాన్ గెలిస్తే దీన్ని దీన్ని ఇలాంటి చేయకు, భారతదేశంతో ఉంటే ఇలా ఉంటుందని చేయాలి. తర్వాత ముఖ్యమైన అతిపెద్ద ఆయుధం భారత చేతిలో ఒకటి ఉందండి. అదేంటి అంటే ఈ గంగా వాటర్ ట్రీటీ, గంగా నదీ జలాలు బంగ్లాదేశ్కి వెళ్ళే ఒప్పందం 1996 ఒప్పందం 2026లో ముగిసిపోబోతుంది. దాని డిస్కషన్స్ కొనసాగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఆ ఒప్పందం మీద మనం సంతకం చేయకపోతే బంగ్లాదేశ్కి గంగా జలాలు వెళ్ళవు. దీన్ని మనం సాకుగా చూపాలి. నువ్వు యుద్ధ విమానాలు తెచ్చుకుని భారత వ్యతిరేకంగా అతిగా చేస్తే ఈ గంగా జలాల ఫరక్కా ప్రాజెక్టు నుంచి నీకు రావు అంటే బంగ్లాదేశ్ ఎట్టి పరిస్థితుల్లో JF థండర్ ఫైటర్స్ తెచ్చుకోదు. ఇది అసలైన వ్యూహం అవ్వాలి. అందువల్ల బంగ్లాదేశ్ మనం బంధించగలిగితే ఇటు చైనా, పాకిస్తాన్లో ఆపగలిగితే, అదర్వైజ్ పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఒక త్రికూటమి, ఒక ట్రై కూటమి గలాగా
ట్రై ఫ్రంట్ వారికి అవి ఆల్రెడీ పన్నాగం జరుగుతున్నాయని మన ప్రతి చేష్ట మనకు అర్థమైపోతుంది. అందువల్ల శత్రువు ముదిరిపోకుండానే ఇది శత్రుత్వం ఉంటున్నాడని మనకు తెలుసు కాబట్టి ముందే దాని గంగా జలాల వాటర్ని ఆపేయాలి. ఏది పాకిస్తాన్కి సింధు జలాలు ఆపినప్పుడు అప్పుడు ఇంకా బంగ్లాదేశ్ ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. బంగ్లాదేశ్ పీపుల్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకోరు కూడా. ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని ఆపుతారు.